హాయ్ గాయ్స్, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండుగ అనమాట. 5 days పండుగ, ఇవాళ ఫస్ట్ డే. సో ఒక్కొక్క డే ఒక్కొక్క పండుగ, బోనాలు అలా ఉందన్నమాట. సో ఒక్కొక్క రోజు ఏం చేస్తున్నారు, ఏంటి అనేది చూపిస్తుంటాను ఈ బ్లాగ్లో. ఇవాళ డే వన్లో ఏమేమి పూజలు ఉన్నాయి, ఏం బోనాలు ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను, చూస్తుండండి. అండ్ మధ్యలో మేమేం చేస్తున్నాము అవన్నీ హైలైట్స్ అన్నీ పెడుతుంటాను, సో చూస్తుండండి. ఇప్పుడే రెడీ అయ్యా అనమాట. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇప్పుడు కాసేపు అయ్యాక స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ అట్లా లేచి రెడీ అయిపోయాం. సో మా అమ్మాయి వాళ్ళ గ్రూప్ అవసరం ఉండే, మా అమ్మాయి అక్కడికి వెళ్ళింది. సో మేము వెళ్ళలేదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో మెల్లగా లేచి రెడీ అయిపోయాం. సో కంటిన్యూ చేస్తుంటా, చూస్తుండండి. మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా నెయిల్ పాలిష్ చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజుల నుంచి వేసుకుందాం అనుకుంటున్నా, కొంచెం ఇంకా వీలు అవ్వలేదు. సో ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా కాబట్టి వేసేసుకుంటున్నా. ఇంకా సేపట్లో ఫెస్టివల్ అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి బొడ్రాయికి నీళ్ళు పోయడానికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాను అనమాట. ఇది మా అమ్మ వాళ్ళు మార్నింగే రెడీ అయిపోయి బయటకు వెళ్ళారనమాట, ఇప్పుడే వస్తున్నారు. తాతనేనా? నేను ఎవరో అనుకుంటున్నా, తీస్తున్నా. ఓ ఏంది ఇంకా ఇవ్వలేదు, వీళ్ళిద్దరు వెనకాల తాత రైడర్ లాగా వచ్చింది తెలుసా. స్టెప్ వేస్తారా? అదే దింపేసిందా? మామిడాకులు దొరకలేదా? మరి మామిడాకులు లేలే, ఇంకేమైనా చెట్టు ఉంటుంది ఎంక రావాల్సిందే నీకు. సో ఇందాక తిరిగేసి వచ్చారు కాబట్టి కొంచెం సేపు టీ బ్రేక్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేశారనమాట. బొడ్రాయికి నీళ్ళు పోయడానికి అరేంజ్మెంట్స్ మమ్మీ చేస్తుంది, ఇంకా కుకింగ్ అయితే పిన్ని చేస్తుంది అనమాట. సో పనులన్నీ సైమల్టేనియస్గా చేస్తున్నారు, అండ్ అత్తమ్మ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ బొడ్రాయికి నీళ్ళు పోయడానికి మమ్మీ అరేంజ్మెంట్స్ చేస్తుంది కదా, అది అయిపోగానే ఇంకా బొడ్రాయికి నీళ్ళు పోయడానికి వెళ్ళాలన్నమాట. సో కొబ్బరికాయలు అవన్నీ తీసుకుంటుంది. సో వెళ్దాం. వేయండి ఇద్దరు. అన్నిసార్లు పిలుస్తుంది, అన్నిసార్లు పిలుస్తుంటే పోలే. ఇప్పుడు ఎందుకు పోషద్దాం, అయితే అన్నం చూడు. మమ్మీ అండ్ పెద్దమ్మ సేమ్ సారీ, మ్యాచింగ్ అని కాదు కానీ ఎప్పుడు అనుకోకుండా కట్టుకుంటాం, టక్కున సేమ్ ఉంటాయి. కొద్దిగా మ్యాచింగ్ అని కాదు, అట్లా మ్యాచింగ్ కట్టుకోలేదు అంటే కావాలని అనుకోలేదు, ఆటోమేటిక్ ఒకళ్ళని తీసిన తర్వాత ఒకళ్ళని తీసి కట్టుకుంటాం అంతే. సింగు బిందు తప్పు ఎవరు లేరా? దీంట్లో పెట్టి యాప మండలు వేసాం, యాపాకు వెళ్దామా? నెత్తి మీద ఉంటుంది అనుకుంటే ఇవి కూడా తీయమన్నాడు.
సో ఇప్పుడైతే బొడ్రాయికి నీళ్ళు పోయడం అయిపోయింది. మేము చాలా పెద్ద బిందె తెచ్చేసాము. సో చాలా కొంచెం బరువుగా ఉండే అనమాట. మమ్మీ కొద్దిసేపు, నేను కొద్దిసేపు అట్లా మేనేజ్ చేసుకున్నా కూడా చాలా హెవీ అయిపోయింది. అండ్ అక్కడ రష్ చాలా ఉన్నారు, కాసేపు ఆపారనమాట. సో అందుకని చాలా టైం పట్టింది అండ్ కొంచెం కష్టంగా ఉండే అనమాట. ఇప్పుడైతే ఇవాళ నా ఫేస్ బాగానే ఉంది. మొన్నటి వరకు కొంచెం అంత ర్యాషెస్ వచ్చాయి అలా. ఇవాళ అయితే బాగుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి కూడా వాటర్ బొడ్రాయికి తీసుకెళ్ళాలి. సో ఇందాక అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇప్పుడు మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇప్పుడు వాటర్ తెస్తున్నాం. వాటర్ నుంచి తాగుతుంది అవుతుంది. అట్లా కాదు, ఇవి చల్లగా ఉంది. అవి అవి మన లేకపోతే మీరు ఉన్నాయి, దాన్ని ఉండేవి ఉండవా? ఏడున్నాయి మా దగ్గర పెట్టి పట్టుకొచ్చినాయి సోని. వేసుకోండి సగం తెచ్చి అయ్యో బాగా కొట్టలేదా సగం? అవును, అదే భయం అవుతుంది. ఇంకా కొంచెం తక్కువ పోస్తే మొత్తం పోయమంటారు. మెల్లిగా ఏం కాదు. వాళ్ళిద్దరే రాండి రాండి ఎత్తుతా రాండి. నానే ఎత్తుకొచ్చిర్రు దిగురు ఓకేనా? భిన్నగా అనిపిస్తారు. సో ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. మధ్యాహ్నం అందరు చాలా బాగా పడుకున్నారు, లేసారు. ఇప్పుడు బియ్యం పోస్తారనమాట. సో దానికి అరేంజ్మెంట్స్ చేసుకొని ప్రిపేర్డ్గా కూర్చున్నారు మమ్మీ వాళ్ళు. సో వాళ్ళు ఇంకా పోస్తారు కాబట్టి ఇంకా అన్నీ తెచ్చి పెట్టేశారు. సో ఇప్పుడైతే బియ్యం పోస్తున్నారు. సో దీని తర్వాత ఇంకా బోనాలు ఉంటాయన్నమాట. సో కంటిన్యూ చేస్తుంటారు, చూస్తుండండి.
అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అందరము. ఈవినింగ్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ 5-6 అవుతుంది. అంటే మధ్యాహ్నం అక్కడ చేసాము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, ఈవినింగ్ ఇక్కడ. సో ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు అక్కడ బోనాలు ఉంటాయి, సో అది చూపిస్తా. ఇప్పుడైతే చల్ల గాలి వస్తుంది, వెదర్ చాలా బాగుంది. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. అని వారం రోజులు ఆయన వచ్చి ఎంజాయ్ చేయాలని వారం సున్నవేష కానొచ్చి పాపం ఒక రడ్డ పాపం అనండి. పాపం కాదమ్మా, ఇప్పుడు వీళ్ళకన్నా బెస్ట్ కానీ నేను నిన్న వచ్చిన అంటే నీకు పండుగ అయిపోయే వరకు ఉంటా నేను. యాక్చువల్గా ఇవాళ 2 బోనాలు ఉండే అనమాట. కానీ మేము అక్కడ మమ్మీ వాళ్ళకి బియ్యం పోసారు కాబట్టి అక్కడ కొంచెం ఈవినింగ్ లేట్ అయిపోయింది, లేట్గా వచ్చాము. ఒక బోనం కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ బోనానికి అయితే మేము అందరం వచ్చామన్నమాట. ఫస్ట్ బోనానికి అత్తమ్మ అండ్ శ్వేత ఇద్దరే వెళ్ళారు, కానీ సెకండ్ బోనానికి మేము అందరం వచ్చాము. అంటే 5 రోజుల పండుగ కదా, సో ఫస్ట్ డేలో బోనాలు కాబట్టి కొంచెం నైట్ 8-9 అవుతుంది, అయినా కూడా మేము అందరం వెళ్ళామన్నమాట. సో చాలా బాగా అనిపించింది, ఎగ్జైట్మెంట్ అనమాట. ఫస్ట్ డే బోనాలు అంటే ఫస్ట్ మిస్ అయ్యాం కాబట్టి సెకండ్ దానికి పక్కా వెళ్ళాలని అందరం వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే దర్శనం బాగా జరిగింది అండ్ బోనం కూడా మంచిగా సమర్పించేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. 5 రోజుల పండుగలో ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది అండ్ నెక్స్ట్ డేస్వి కంటిన్యూ చేస్తుంటాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, బాయ్.